లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనేది మనము కలిగి ఉంటున్నాం. కాబట్టి దీన్ని హేట్ చేయాలన్నా, దీన్ని నో చెప్పాలన్నా ఇది మనకి మానవుడిగా సాధ్యం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎప్పుడైతే మనము పొందుకుంటామో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనము హేట్ కలుగుతాం. అందుకనే మొదటి యోహాను పత్రికలో మనకి చెప్తాడు, యవనస్తులు దుష్టుని జయించాలంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో, మన జీవితంలో ఉంటుందో దుష్టుడిని మనం పారద్రోలుతాం, దుష్టుడిని మనం ఎదిరిస్తాము, దుష్టుడిని మనము హేట్ చేస్తామనే విషయాన్ని అక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగంలో అక్కడ రాస్తాడు. కాబట్టి ఈ విషయమును మనము ఆధారం చేసుకొని, బైబిల్ లేఖనం ఆధారం చేసుకొని మనము ఏ విధముగా